Hello, buddies! It's me, Divya Gopi. Welcome back to my channel, Nori Facts. హే గాయ్స్, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాటర్ అబ్జార్బింగ్ రాడ్ అండ్ ఒక సూపర్ ఫ్లెక్సిబుల్ స్పాంజ్ అండ్ ఒక ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చారు మనకి. సో ఈ స్పాంజ్ అయితే సూపర్ ఫ్లెక్సిబుల్, సూపర్ సాఫ్ట్, సూపర్ అబ్జార్బింగ్. అసలు నాకు చూస్తూనే ఉండిపోవాలనిపించింది, అసలు దీన్ని వాడాలని కూడా అనిపించలేదు. అంత క్యూట్గా ఉంది, ఇది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా క్లీన్గా కూడా ఉంది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. మనకి ఇచ్చిన ఈ మెయిన్ ఎక్విప్మెంట్ ఇదే మెయిన్ అండి మనకి. సో మనకి షాప్ సిక్స్ లాగా ఉన్నాయి కదా, రెండు ఆరెంజ్ కలర్వి. సో ఈ పైన మనం గేర్ పైకి తీసి దానికి రెండు వైపులా చిన్న బటన్స్ లాగా ఉంది. ఆ బటన్స్కి మనం ఇది కింద మనం బోర్డు ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఈ బటన్స్ని ఇక్కడ చూడండి పైన మనకి ఆ బటన్స్కి ఆ క్లిప్ని గుచ్చేయాలి, క్లిప్ లాగా అతికించేసుకోవాలి. రెండో వైపు కూడా మనం సేమ్ అలాగే చేయాలండి. గట్టిగా ప్రెస్ చేస్తే అది అటాచ్ అయిపోతుంది, అంతే. ఇది ఫస్ట్ నేను బాక్స్ నుంచి తీసినప్పుడు రెండు అటాచ్డ్గా ఉన్నాయండి. నేను ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా కనిపించేలాగా చెప్తున్నాను. సో ఇది అటాచ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇదే దీని వర్కింగ్. అవి అక్కడ అటాచ్ చేసిన తర్వాతే మనకి ఇది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈ గేర్ని వెనక్కి పట్టుకొని లాగితే దీని స్పాంజ్ అనేది స్క్వీజ్ అయిపోతుంది. స్పాంజ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి వాళ్ళు ఇస్తూనే స్పాంజ్కి వెనకాతలో కొన్ని క్లిప్స్ లాగా ఇచ్చారు. సో ఈ క్లిప్స్ని మనం ఆ బోర్డ్ ఏదైతే ఉందో ఈ బోర్డుకి కూడా కొన్ని హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ హోల్స్కి ఆ క్లిప్స్ని ఇలా గట్టిగా ఒత్తితే అది అటాచ్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూడండి ఇది ఎలా అటాచ్ చేస్తున్నాను. ఒక సైడ్ అయిపోయింది, సెకండ్ వైపు కూడా ఇక్కడ గ్యాప్ లేకుండా మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇది కంప్లీట్గా అయిపోయింది మనకి. సో ఇది అనమాట వాటర్ అబ్జార్బింగ్ స్టిక్ అనమాట ఇది. సో ఇప్పుడు దీనికి మనకి వాళ్ళు ఇంకొక ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చారు కదండి. సో ఆ రాడ్ని మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. మనం స్క్రూ పెట్టుకున్నట్టుగానే ఉంటుంది. ఇది చాలా సింపుల్, మనం ఎలాంటి ప్రెషర్ కూడా ఇవ్వక్కర్లేదు. జస్ట్ ఒక వాటర్ క్యాప్ క్లోజ్ చేసినంత ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ ఈ రాడ్ని మనం ఎలా పెట్టుకుంటున్నామో ఒకసారి చూద్దామండి. సో జస్ట్ ఒక క్యాప్ తిప్పినట్టుగా తిప్పేసుకుంటే అది అటాచ్ అయిపోతుంది. కాకపోతే వాడుకునేటప్పుడు మనం ఎక్కువ బలం పెట్టకుండా కొంచెం సెన్సిటివ్గా చేసుకుంటే సరిపోతుంది. నడుము నొప్పిలా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బెండ్ అవ్వకుండా ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఎక్స్టెన్షన్ రాడ్ పెట్టుకొని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా మంచి ఇంటికి పనికొచ్చే చాలా మంచి వస్తువు అండి ఇది. పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు చేసి పెట్టడానికి ఎవరు లేరంటే వాళ్ళు ఎవరి సాయం లేకుండా ఇన్నిని నీట్గా క్లీన్గా ఉంచుకోవచ్చు అంటే ఇది కొనుక్కోవాలి. ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసి చూద్దామంటే ఒక బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుని బకెట్లో కొంచెం నీళ్ళు తీసుకున్నాను, ఫుల్గా కాదు. సో ఫస్ట్ నేను ఈ స్పాంజ్ని బాగా తడిపేస్తానండి. బాగా వాటర్ అబ్జర్వ్ చేసేంత వరకు ఒక 1 minute అది మొత్తం వాటర్ని పీల్చేసుకుంటుంది. పీల్చుకున్నాక అది ఎలా స్క్వీజ్ అవుట్ చేస్తుంది వాటర్ని అనేది నేను మీకు చూపిస్తాను. రెండు వైపులో ఒక వైపు అది క్లోజ్ చేసింది. బకెట్ విడత అనేది దీని విడతకి సరిపోలేదు. మనం లోపలికి కొంచెం ఈ గేర్ని పైకి లాగితే కొంచెం బెండ్ అవుతుంది, మొత్తం స్పాంజ్ అనేది బకెట్ లోపలికి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు బయటకు తీసుకున్నాక ఇప్పుడు గేర్ పైకి లాగితే మొత్తం వాటర్ అనేది అది ఎలా స్క్వీజ్ చేస్తుందో చూడండి. మొత్తం ఎంత ఒక చుక్క కూడా లేకుండా పర్ఫెక్ట్గా తీస్తుంది. మనం క్లాత్ పెట్టి పిండి అవస్థలు పడే బాధే ఉండదు. ఈ స్పాంజ్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉంది మనకి. ఇంకొకసారి చూపిస్తాను. ఇది ముంచాను కదా, ఇప్పుడు చూడండి పైకి తీసి స్క్వీజ్ చేస్తాను, ఎంత వాటర్ బయటకు వస్తుందో. స్క్వీజ్ చేస్తాను, మొత్తం వాటర్ అవుట్. చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. సూపర్ వెపన్ అసలు. నాకైతే ఇది విపరీతంగా నచ్చేసింది. ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదు, పర్ఫెక్ట్. అయితే నేను ఇప్పుడు ఈ కలర్ వాటర్ వేసుకున్నానండి ఫ్లోర్ మీద. కలర్ వాటర్ వేసుకున్నాక ఒక్క సెకండే, ఎక్కువ టైం పట్ల. చూడండి అయిపోయింది. ఇంకా చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి కదా, అవి కూడా నేను జస్ట్ ఒక్కసారి ఇలా పెడితే అక్కడ ఒక మరక పడింది, అక్కడ ఒక రంగు పడింది అన్న ఫీలింగ్ కూడా రాకుండా ఒక్క సెకండ్లో మాయం చేసేసింది, చిటికెలోని అవుట్. ఎంత సూపర్ అబ్జార్బింగ్, సూపర్ స్క్వీజింగ్. మనకి ఇంకెలాంటి క్లాత్స్ అవి పెట్టుకునే బాధ ఉండదు. ఈ స్టిక్
వైపర్ ఇంకా మాప్ స్టిక్ రెండు ఒకే వస్తువులో మనకి దొరికేస్తున్నాయండి. అది కూడా కేవలం 500 రూపాయలకే. మీకు కూడా కావాలంటే అమెజాన్కి వెళ్ళి వాటర్ అబ్జార్బింగ్ మాప్ స్టిక్ అని సెర్చ్ చేస్తే మీకు కూడా ఈ వస్తువు దొరికేస్తుంది కేవలం 500 రూపాయలకి. ఇంత మంచి వీడియో మీకు పెట్టినందుకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.